బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు గిరిజన బాలిక పైన పాస్టర్ కిరాతకం చేశాడు. ఇటు పాఠాలు చెబుతానంటూ ప్రాణం తీశాడు ఆ పాపాత్ముడు. ఇటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇటు విజయనగరం జిల్లాలోని ఆ బాలిక కుటుంబంతో పాస్టర్ వెంకటరమణకు పరిచయమైంది. ఇంగ్లీష్ నేర్పిస్తానని ఆ బాలికని పాస్టర్ తీసుకెళ్లాడు. తెల్లారే పాప కింద పడిపోయిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి అఘాయిత్యం చేసి అనారోగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ పాస్టర్. బాలిక ఒంటిపై గాయాలను చూసి ఇటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. డబ్బులు ఇస్తాను, అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పాస్టర్ ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. ఇటు బాలికను హతమార్చిన ఆ పాస్టర్ను ఉరి తీయాలని ఇటు ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇంగ్లీష్ పాఠాలు చెప్తాను, ఇంగ్లీష్ నేర్పిస్తానంటూ తన వెంట తీసుకెళ్లిన ఆ 17 ఏళ్ల బాలికని అఘాయిత్యం చేసి మరీ చంపేశాడా? మొత్తానికైతే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి తల్లిదండ్రుల మాటల్లోనే వాళ్ళ ఆవేదన వినే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వచ్చి ఒక వారం రోజులే నా దగ్గర, వారం 10 రోజులే ఉన్నది నా దగ్గర ఉంటే, అక్కడి నుంచి తీసుకొస్తే పిల్లకి తీసుకొచ్చాను కదా, ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఆహారం సరిగ్గా అందట్లేదు కావాలి, అందు గురించి నీరసంగా ఉంది అనుకొని నేను బలం టానిక్ ఒకటి కొన్నాను. 100 రూపాయలు ఇచ్చి ఆర్లిసి బాటిల్ కొన్నాను. అది కొని ఒక 10 రోజులు వాడాను. పిల్ల బాగుంది, బాగా తయారైంది పిల్ల. అప్పటికి అతను మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడు, తీసుకొని రా పిల్లకి, నేను ట్యూషన్ చెప్తాను, మీ ఆయనకథలు తిప్పకండి అనుకొని చెప్పాడు. మా ఆయన కథలు తిప్పకండి అనుకొని అంటే, సారు మొన్న కదా తీసుకొచ్చాను పిల్లకి, నా పిల్లకి తనివి తీరకంటే నేను చూసుకోకంటే అప్పుడే ఎలాగ పంపించేస్తాను, కొన్ని రోజులు ఆగండి అనుకొని అన్నాను. అయినా సరే అతను వినలేదు. నువ్వు తీసుకొస్తావా తీసుకురావా, తనకి ఇంగ్లీష్ రావట్లేదు, మళ్ళీ నువ్వు శ్రీకాకుళంలో జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేస్తే ఆ పిల్ల డౌన్ అయిపోద్ది, మరి సీట్ రాదు మీకు అనుకొని చెప్పాడు. అయితే సీట్ రాదు అనుకొని అంటే, మీ తర్వాత చూసుకుంటాంలే సార్, తనకి మరి నీరసంగా ఉంది, మొన్న కదా తీసుకొచ్చాను, నాకు తనివి తీర చూడనివ్వండి పిల్లకి అనుకుని చెప్పాను నేను. అయినా సరే అతను తీసుకొనిరా అనుకుని ఒకటే గొడవ. మా పిల్లకి ట్యూషన్ చెప్తాననుకుని తీసుకెళ్ళి ఆ పిల్లకి ఏకము నాకు తెచ్చి అప్పు చెప్పాడు నా చేతిలోకి. దెబ్బలు ఉన్నాయి. గుండె అయితే ఏకము నీరైపోయిలా కొట్టాడు. పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు కానీ పొట్ట ఏకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి, అలాగైపోయింది పొట్ట. నీరైపోయింది, పొట్ట ఉబ్బిపోయింది. ఇలాగంటే పేగులన్నీ లజ్జు అయిపోతాయి కదా, పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత వేగి ఈ రోజే ఇలాగెందుకు అయిపోయింది అనుకోని నేను షాక్ అయిపోయి, మా ఆయన నేను ఎందుకు అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలాగ కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగులుతుందండి మనకి? గుండెకి తగులుతుందా, కడుపుకి తగులుతుందా? అంత దెబ్బ తగిలిపోతా, రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోద్దా మనకి ఇలాగ పడిపోతే కిందకి? అతను బ్లాక్ మెయిల్ చేసినాడు. ఎందుకంటే నా ఊసి మీరు బయట పెట్టకండి, నా ఊసి మీరు ఎత్తకండి, మీకు కాలం నేను చూసుకుంటాను, మీరు వృద్ధులైనంత కాలం నేను మీకు చూసుకుంటాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను. మీ పిల్ల మీకు చదివించి పోషిస్తుంది అనుకున్నారే, ఆ పనిని మీ కొడుకుగా నేను చేస్తాను. నా ఊసి మీరు బయట పెట్టకండి, నా జోలి మీరు బయట పెట్టకండి, నన్ను జాగ్రత్తగా ఉంచుకోండి, నా గురించి అసలు మీరు ఏం చెప్పకండి అనుకుని అనేసాడు. ఆ వెళ్ళిన తోవలో కారు ఆపి నాకు అతనికి ఉరి శిక్ష పడాలా. అతనికి నా కూతురు అయితే ఎలాగైతే విలువిల్లాడిపోయిందో, ఎంత కొట్టేదో, అమ్మ అమ్మ అని ఏడ్చిందో, నాకు న్యాయం జరగాల, అతనికి ఉరి శిక్ష పడాల. ఎంతమంది ఆడపిల్లకి తీసుకెళ్ళి ఎన్ని దగ్గర ఏమనేవాడు తెలుసా? ఒక్కొక్క చుట్టూ అనేవాడు, నా చెయ్యికి నేను కానీ తగులుకుంటే నా చెయ్యికి మట్టి అంటకంట నేను కొడతాను, నేను అసలు కంటికి కనిపించడు, నేను కొట్టానంటే ఆడు కంటికి కనిపించడు, ఆడు భూమి మీద ఉండడు, అలాగే చేస్తాను, నేను మాయం చేసేస్తాను, నేను మనిషికి మట్టి అంటనివ్వకంటే నేను మాయం చేసేస్తాను అనుకుని అనేవాడు. నాకు ఒక్కొక్క చుట్టూ ఒట్టినే కావాలా అంటున్నాడు, ఎగటంకి కావాలా మాతోనే, మాలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు అనుకొని నేను అనుకున్నావు, కానీ తేరక నా కూతురు మీదే వస్తుంది అనుకొని నేను అనుకోలేదు. నా కూతురి మీదే నేను న్యాయం జరుగుతుంది అనుకొని నేను అనుకుంటున్నాను. నా కూతురికే ఇలాగ జరుగుతుంది అనుకొని నేను అనుకోలేదు సార్. కారు ఆపేసి, అమ్మా మరి ఎలాగా నా చేతరాల పిల్ల ఆవలు జరిగింది అనుకున్నాను, మరి అంటే ఏమైందో ఏటో, మరి నేను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు రాలేదు, ఆ పిల్లకి నేను తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, తల్లిదండ్రులు ఉంటే కదా నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, తల్లిదండ్రులు లేకుండా ఎలా తీసుకెళ్తాను, ఆ నొప్పి ఆవిడ చెప్పలేకపోయింది, నేను తీసుకెళ్ళలేకపోయాను,
ఇంకా అంత నా వల్ల జరిగింది కాబట్టి మీకు ఉన్నంత కాలం వరకు నేనే చూసుకుంటాను, మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు కాలం నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని నేనే పోషించుకుంటాను అని చెప్పాడు. ఆ పిల్లకి మాత్రం దాన పరిచేద్దాం, కాముగా వెళ్ళి దాన పరిచేద్దాం, ఎవరికి చెప్పకన్నాడు. నా ఊసు బయటికి రాకూడదు అన్నాడు అంతే. నా కూతురికి అలాగే నా కూతురే కాదు, ఎంతమంది ఆడపిల్ల ఆయన వెనక తిరుగుతున్నారు. నా కూతురే కాదు, ఇప్పుడు నా కూతురు దొంగడుగు పట్టేసి ఇచ్చింది అనమాట, పట్టేసి ఇచ్చింది. ఒక్క నాడి దొర కొంచెం ఊపిరి దొర ఎంతమందికి చేస్తున్నారో మరి తెలియదు మరి, కానీ నా కూతురు మాత్రం పని చేసింది. మరి ఆయన వెనక మాత్రం చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకి మాత్రం ఉరి శిక్ష పడాలా. నాకు బోర్డు ఆస్తుంది, నాకు బోర్డు డబ్బు ఉంది, నేను ఎలాగ బయటకు వచ్చేస్తాను, మీరే నష్టపోతారు అన్నాడు. నాకు బోలెడు ఆస్తుంది, నాకు బోలెడు డబ్బు ఉంది, ఎలాగైనా బయటకు వచ్చేస్తాను, ఈ విషయం బయట ఎక్కడ పొక్కనివ్వద్దు, మీకు అండగా నేను ఉంటాను, ఆర్థికంగా సాయం చేస్తాను అంటూ ఆ తల్లిదండ్రులకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాను. మొత్తానికైతే ఒక 17 ఏళ్ల బాలికని తనతో పాటు ట్యూషన్ చెప్తానంటూ తనతో పాటు తీసుకెళ్ళి స్పృహ తప్పి కింద పడిపోయింది, చనిపోయింది, అంత్యక్రియలు చేయండి, ఈ డబ్బులు తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికైతే ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు స్థానికులు కానీ, అసలు ఆ పాస్టర్ గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశాడా, ఇలాంటి పనులు గతంలో కూడా చేశాడా, వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు, నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు చెప్పండి, పాస్టర్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారా? మొదటగా కళ్యాణ్ చూస్తే మాత్రం ఇప్పటికే పోలీసులు మాత్రం ఫాస్ట్ని పట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే 40 గంటల పాటు ఒక గిరిజన మైనర్ బాలికని అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆయన మాత్రం పరారయ్యారు. విజయనగరం జిల్లా ఎస్కోట గ్రామానికి చెందినటువంటి వెంకట్రమణ అనే ఫాస్టర్ మాత్రం కొన్ని ఏళ్ల క్రితం ఏదైతే సంచార జాతులకు చెందినటువంటి హిరమండలం, పాత హిరమండలంలో నివాసం ఉంటున్నటువంటి రోధిక, శ్రీనివాస్ ఇద్దరు కూడాను వీరేమో ఎస్కోట్లో ఆయనకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త మత మార్పిడి కూడా దోహదపడింది. అప్పటి నుంచి ఆ ఫాస్టర్ వెంకట్రమణ మాట అంటేనే ఆ కుటుంబానికి వేదం. తల్లిని వశపరుచుకునేందుకు చేసినటువంటి ఫాస్టర్ ప్రయత్నం చివరకు కూతురును మాత్రం ఈరోజు కడతేల్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి సెలవు కోసం ఇంటికి వచ్చినటువంటి కుమార్తెను మాత్రం అనారోగ్యంగా ఉంది, నీరసంగా ఉంది, కూతుర్ని కోలుకునేందుకు చికిత్స చేయిస్తానని చెబుతున్నప్పుడు కూడాను ఫాస్టర్ మాత్రం తల్లిదండ్రులు ఫోన్ చేసి ఆమెకి ఇంగ్లీష్ చాలా వెనకబడి ఉంది, ట్యూషన్ చెప్పించాలి కాబట్టి శ్రీకాకుళంలో ఉన్న తెచ్చి తనకు అప్పచెప్పమని తల్లిదండ్రులు చెప్పడంతో ఆదివారం సాయంత్రం శ్రీకోర్మాలో ఉన్నటువంటి వెంకట్రమణకు మాత్రం కుమార్తెను అప్పచెప్పారు. అంటే ఎవరైతే జయంత్ ఉందో జయంత్తో పాటు ఇంకొక 6-7 బాలికలు కూడా ఆయన దగ్గర ఉన్నట్టు మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ తల్లిదండ్రులు పాస్టర్కి అమ్మాయిని అప్పచెప్పి తిరుగు ప్రయాణం అయినటువంటి 24 గంటల్లో మాత్రం పాస్టర్ ఫోన్ చేసి మేడ మీద ట్యూషన్ చదువుకుంటుండగా అపస్మారక స్థితిలో స్పృహ తప్పి పడిపోయింది, కూతుర్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పి ఆయన ఫోన్ చేయడం, వెంటనే పాస్టర్ మాత్రం తల్లిదండ్రులు మాత్రం హుటాహుట్న అంటే పాస్టర్ దగ్గర చేరుకున్నారు. కారులో ఎవరైతే ప్రస్తుతం అత్యాచారం గురిపోయినటువంటి 17 ఏళ్ల గిరిజన విద్యార్థిని ఉందో జయంతిని మాత్రం కారులో విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడి నుంచి ఆమెను మాత్రం రాజాం అంటే పాలకొండ నియోజకవర్గం ఉంగరాడ మెట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ బంధువుల వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ మాత్రం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు ఆ బంధువులు కూడా ఆమె చూడడం జరిగింది. కాకపోతే ఆమెకి అంత్యక్రియలు నిర్వహించాలి కాబట్టి అంత్యక్రియ కార్యక్రమాన్ని చేపట్టండి, తన విషయంలో ఎవరికి బయటికి చెప్పవద్దు, చెప్పినట్టయితే గనక తాను తలుచుకుంటే మాత్రం చేతికి మట్టి అంటకుండా మిమ్మల్ని కూడా హతమార్చేందుకు నేను వెనకాడబోని బెదిరించడం జరిగింది. కాకపోతే అంత్యక్రియల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఫాస్టర్ ఉదంత విషయంలో మరో ఫాస్టర్ మాత్రం జయంతికి సంబంధించినటువంటి నాడిని పరిశీలించగా ఆమె అంటే కొనువూపురుతో ఉంది, ఈమెను వైద్యం తీసుకెళ్లాలని తల్లిదండ్రుల సూచనతో వెంటనే జేమ్స్ హాస్పిటల్ తరలించారు. కాకపోతే ఫాస్టర్ మాత్రం అప్పటి నుండి పరారులో ఉన్నారు. ఆమెను మాత్రం 40 గంటల పాటు ఆదివారం నుండి మంగళవారం ఉదయం వరకు కూడా కారులో తిప్పుకుంటూ అంత్యక్రియలు నిర్వహించాలి, హతమార్చాను, అత్యాచారం చేశానన్న విషయాన్ని బయట పెట్టకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినప్పుడు కూడా తోటి ఫాస్టర్ సహకారంతో ఈరోజు మాత్రం కూతురు కొనువూపురుతో ఉందన్న విషయాన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు మాత్రం చికిత్స చేసేందుకు వెళ్లే క్రమంలో జేమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మాత్రం జయంతి మృత్యువాత పడింది. ఈ విషయాన్ని నిర్ధారించిన వైద్యులు మాత్రం ఫాస్టర్ తాలూకా ఆకృత్యాన్ని మాత్రం ఈరోజు వైద్య చేసినట్టు పరీక్షలో తేటతెల్లింది. తల్లి చెప్పినట్టు అతి క్రూరంగా ఆమెపై పైశాచికానికి పాల్పడ్డాడు. కూతురును మాత్రం కాలుతో తన్ని అతి పైశాచికంగా కుమార్తెను కడతీర్చారు. ఆమెను కడతీర్చిన విధంగానే
ఫాస్ట్ మాత్రం ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం చాలా ఆవేదనకరంగా ఉంది. ఒక గిరిజన మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచార విషయంలో ప్రస్తుతం మనతో మాట్లాడని బాలల సంరక్షణకు సంబంధించినటువంటి హక్కుల సంరక్షణ సంబంధించిన ప్రతినిధులు ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ ఫాస్ట్ చదివిస్తానని చెప్పారు, తీసుకొచ్చాడు, చదువు నేర్పబోగా ఈరోజు కడదేల్చిన క్రమంలో కూడాను ఆ తప్పును పాతేటందుకు తల్లిదండ్రులు కూడా బెదిరి ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలు భవిష్యత్తు ఇప్పుడు ప్రస్తుతానికి గిరిజన మైనర్ బాలికల విషయంలో భద్రత ఉందని అనుకుంటున్నారా, లేకపోతే కట్టుదిట్టమైన చట్టాలు అమలు కాకపోతే ఈ పరిణామాలకి ఆజ్యం పోశారు? యాక్చువల్గా పోక్సో చట్టం వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలికల హత్యలు, అత్యాచారాలని వీటన్నిటిని కూడా ఎలా అయినా వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో అత్యంత కఠినమైన చట్టం అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఫాస్టర్ అన్న ఆయన ఎవరైతే మైనర్ బాలికని జయంతిని ఇక్కడ అత్యాచారం చేసి హత్య చేయబడ్డాడో ఆయన బెదిరించడంలో కూడా ఆ చట్టం తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండి అంటే ఆ 4 విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండి చట్టం మీద భయం లేకుండా వాళ్ళని బెదిరించడానికి పాల్పడుతున్నాడు అంటే అసలు ఆ చట్టం కఠినం అంటే ఎలా ఉండాలంటే అసలు అటువంటి కార్యక్రమానికి తలపెట్టినప్పుడే వాడికి భయం పుట్టాలి. అంతే తప్ప ఎటువంటి ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ అంత కఠినంగా ఉండాలి. సో ఇంప్లిమెంటేషన్ అంత కఠినంగా లేదు, మరింత కఠినంగా చెయ్యాలి అని చెప్పి పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ ఫోరం నుండి శ్రీకాకుళం జిల్లాకి నా పేరు సునీల్, నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మా సంస్థ నుంచి కూడా మేము కఠినంగా అడుగుతున్నాం. మేము దీన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా దీని మీద వెంటనే కమిటీ వేసి ఆ ఫాస్టర్ని పట్టుకొని కఠినంగా శిక్షించి కఠినమైన అంటే ఎటువంటి లొసుగులు లేని ఆధారాలని పెట్టడం ద్వారా, ఎందుకంటే చాలా కేసులు అబ్జర్వేషన్లో ఉన్నవి, చట్టం అరెస్ట్ చేస్తున్నారు, పోక్సో కింద అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, 6 నెలల్లో 8 నెలల్లో పట్టేస్తుంది, బెయిల్ మీద వస్తున్నారు, దాన్ని నెమ్మదిగా డైల్యూట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి నెక్స్ట్ తరం కంటే ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఏం చేసింది, అరే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నువ్వు బయటకు వచ్చులే అనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తున్నారు. జీవితంలో తప్పకుండా శిక్ష పడేటట్టు ఆధారాలు పెట్టాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమం అది ఎప్పుడైతే శిక్ష కఠినంగా పడుతుందో తొందరగా రిజల్ట్ కూడా చాలా తొందరగా ఉండాలి, విచారణ తొందరగా జరగాలి, శిక్ష తొందరగా పడాలి. ఆ శిక్ష తొందరగా ఎప్పుడైతే పడుతుందో అప్పుడు తర్వాత జనరేషన్ వాళ్ళకి ఆ చట్టం ఎంత కఠినంగా ఉంటుంది అని అటువంటి ఒక పని చేయడానికి కూడా వాళ్ళు భయపడే స్థాయిలో ఉండాలి. చూస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం మైనర్ బాలికల విషయంలో అటువంటి ఆకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తేనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడాను ఆయన వ్యాఖ్యలు కూడా పరిణామం తీసుకుని ఇటువంటి ఘటనలు ఒక ఫాస్ట్ చదువు నేర్పుతానని చెప్పేసి ఒక గిరిజన విద్యార్థిని ఈరోజు వశపరుచుకోవడం, ఆ కుటుంబాన్ని మెయిల్ చేయడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక పోక్సో ఏదైతే చట్టం దాని మీద ఉన్నటువంటి అమలు తీరులో లోపమే ఇటువంటి ఘాతుకాలకు మాత్రం హేతుగా నిలుస్తున్నాయంటే తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారని కూడా ఎవరూ అనుకోవట్లేదు. 100% దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆయన ముందుకు వస్తారు. తీసుకునేటట్టు ఎటువంటి కార్యక్రమం చేపట్టాలో, ఎటువంటి డైరెక్షన్ చేయాలో చేస్తారనే పూర్తి నమ్మకం మాకుంది. సేమ్ టైం మేము కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రిప్రజెంటేషన్ రూపంలో ఇది తీసుకెళ్ళి వారి దృష్టిలో పెడతాం. కఠినంగా ఈ పాస్టర్ అంటే ఇక్కడ మతం అనే దాన్ని పక్కన పెట్టి చట్టాన్ని అంటే ఆ బాలిక యొక్క ప్రాణాన్ని ఎంత విలువైనది అనే దాని మీద దృష్టి పెట్టి అది ఎవరవని వాళ్ళ వెనకాతలు ఎంత పెద్ద శక్తులు ఉన్నాయి, ఏ మతం వాళ్ళని కాపాడుతున్నాయి, ఇంకా ఏ సంస్థలు వాళ్ళ వెనకాతలు రాని వీరిని కఠినంగా శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ముందుండి తరువాతి తరానికి ఏ విధంగా డ్రగ్స్ నిర్మూలన కోసం ఏ విధంగా అయితే యాక్టులు తీసుకొచ్చి విపరీతమైన ప్రచారం చేస్తున్నారో వీటి మీద కూడా దృష్టి పెట్టి ప్రచారం కోసం చాలా అంటే కొద్దిగా బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టి దీని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా అవుతుందని బలంగా నమ్ముతున్నాము. కళ్యాణ్ ప్రస్తుతం మాత్రం 60 ఏళ్ళ వయసు వెంకటరమణ ఫాస్టర్ మాత్రం 17 ఏళ్ళ గిరిజన బాలిక విషయంలో
వ్యవహరించిన ఈ ఏదైతే ఆకృతి ఉందో ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన గురవుతున్నారు. నిన్న ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత తాను తప్పించుకునేందుకు మాత్రం తనకున్నటువంటి ఏవైతే పలుకుబడి ఉందో ఆ విషయంలో తల్లిదండ్రులు ప్రలోభ పెట్టాడు. తల్లిదండ్రులు మాత్రం ప్రలోభ పెట్టినా కూడా వెనకంచి వేయకుండా కుమార్తెను మాత్రం చికిత్స కోసం జిమ్స్ హాస్పిటల్ తేవడం జరిగింది. అక్కడ వైద్యులు కూడాను ఈరోజు ఈ విషయంలో తల్లిదండ్రులకి ఏమీ తెలియకపోయినా వైద్యం నిర్వహించినటువంటి వైద్యులు మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఈ ఉదంతం బయటపడింది. లేకుంటే కనుక తల్లిదండ్రులు ఇల్లిటరసీ కాబట్టి తప్పించుకునేందుకు అవకాశం వెంకట్రావుకు ఉంది. కానీ ఈ విషయంలో వైద్యులు చాకచక్యంగా వ్యవహరించారు. ఎందుకంటే జయంతికి చికిత్స నిర్వహించిన క్రమంలో మాత్రం ఆమె ఒంటిపై ఉన్న గాయాలు మాత్రం ఆమె ఎక్కడ అంటే గోడ మీద పడిపోవడం కానీ ఇటువంటివి ఏవీ జరగలేదు. కావాలని అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే వెంకటరమణ ఉన్నాడో ఆయన మాత్రం ఆమెను పూర్తి స్థాయిలో రేప్ అటెంప్ట్ చేసి ఈరోజు మాత్రం హతమార్చేందుకు చేసిన ప్రయత్నమే ఈరోజు మాత్రం ఈ ఘటనకు దోహదపడింది. ఈ ఫాస్ట్ను మాత్రం ఉరి తీయాలని తన తల్లి డిమాండ్ను పరిగణలోకి తీసుకుని పోలీసులు ఆయన కఠినంగా శిక్షిస్తారా. ఈ కేసులో ఏదైతే దర్యాప్తు ఉందో త్వరితగతిన జరగాలి. పోక్సో చట్టాన్ని కూడాను కఠినతరం చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టే విధంగా ప్రచారం కూడా ఉండాలని చెప్పి బాలల హక్కుల సంరక్షణ సంబంధించిన ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారం జరగకుండా ఉండేందుకు నేను ముందు ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, రాష్ట్ర ప్రతిష్టకే భంగం కలిగించేటటువంటి ఇటువంటి ఫాస్ట్ వ్యవహారంలో వారికి సంబంధించిన ఎవరు అండగా నిలిచినా కూడాను ఆయన మాత్రం కఠినంగా శిక్షించిన నాడే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు అన్నటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఈ కేసు విషయంలో ఎవరిని నిందితులు చేస్తారు, ఆ నిందితులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సింది. కళ్యాణ్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక మైనర్ బాలికని, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికని పాస్టరు తను ట్యూషన్ చెప్తానంటూ ఇంగ్లీష్ నేర్పిస్తానంటూ తనతో పాటు తీసుకెళ్ళి దాని తర్వాత కింద పడిపోయింది, తను చనిపోయింది. తన అంత్యక్రియలు చేయండి ఈ డబ్బు తీసుకొని అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఆ బాలిక పైన అగత్యానికి పాల్పడినట్టు ఇటు డాక్టర్లు పరీక్షలు చేసిన తర్వాత ఆ నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం మీద ఇలాంటి పాస్టర్లని ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.